ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. పరిపూర్ణ విశ్రాంతికి మార్గం. ఫీబా శ్రోతలందరికీ ప్రాతకాల శుభాభినందనలు. మొదటి 2 రోజులు పరిపూర్ణ విశ్రాంతికి మార్గం అనే అంశానికి సంబంధించిన నేపథ్యాన్ని గురించి నేర్చుకున్నాం. నిన్నటి దినాన మన మూల అంశమైన పరిపూర్ణ విశ్రాంతిని గూర్చిన వాగ్దానంలో 3 అడుగులు లేదా 3 పిలుపులు చూశాం. మొదటిది ఆహ్వానం, నా యొద్దకు రండి. 2 ఆధీనం, నా కాడి ఎత్తుకోండి. 3 ఆదేశం, నా యొద్ద నేర్చుకోండి. వాటిలో మొదటి అడుగు ఆహ్వానం గురించి ఈరోజు ధ్యానిద్దాం. రండి, ఆహ్వానం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మాసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దీనిలోని 4 అంశాలను గమనిద్దాం. 1 భారం, పెనుభారం. 2 ప్రయాస లేదా అలసట. 3 పిలుపు, రమ్మని క్రీస్తు ఆహ్వానం. 4 ప్రతిస్పందన, పిలుపుకు స్పందించిన వారు. ఒక్కోటి నెమ్మదిగా ధ్యానిద్దాం. మొట్టమొదటిది భారం. ఏం భారం అది? పాపభారం, అపరాధ భారం, అవమాన భారం. అంతేకాకుండా ఆ మత పెద్దలు వారి మీద ఉంచిన ఆచరణతో కూడుకున్న భారాలు, జీవిత కష్టాలన్నిటి వల్ల అలసిపోయిన స్థితి. అంతేకాదు, కొందరు కాదు అందరూ తమ పాప, అవమాన, అపరాధ భారాన్ని మోస్తున్నారని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చెప్తోంది. 2వదిగా ప్రయాస గురించి మాట్లాడుకుందాం. పాపం నుండి, పాపపు శిక్ష నుండి తాము బయటపడాలని చేసిన విఫల ప్రయత్నాల ప్రయాస, ధర్మశాస్త్రాన్ని మరియు మానవ సాంప్రదాయాలను పాటించటానికి పడిన ప్రయాస. 3వది పిలుపు, రమ్మని క్రీస్తు ఆహ్వానం. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మొట్టమొదటి ఆహ్వానం యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనంలో లిఖించబడింది. వచ్చి చూడండి. యోహాను శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తుంటే, మీరేమి వెదకుచున్నారని ఆయన అడిగితే, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని వారు ఆయన్ను ప్రశ్నిస్తే, వచ్చి చూడండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మొట్టమొదటి ఆహ్వానం. బైబిల్లో చివరిగా లిఖించబడిన ఆహ్వానం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. రమ్ము. మధ్యలో మరెన్నో ఆహ్వానాలు, వాటిలో మచ్చుకు కొన్ని. రండి, ఉచితంగా దాహం తీర్చుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. రండి, భోజనం చేద్దురు. యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఇలా అనేక మార్లు ప్రభు చేతులు చాచి మనల్ని ఆయన దగ్గరకు రమ్మని ఆహ్వానించటం మనం గమనిస్తున్నాం వాక్యంలో. 4వది ప్రతిస్పందన. ఆయన పిలిచిన పిలుపుకు సకారాత్మకంగా స్పందించిన వారు, ఆయన ఆహ్వానాన్ని మన్నించిన వారు. ఎవరయ్యా అంటే, తాము ప్రయాసపడుతూ పాప భారం, అవమాన భారం, అపరాధ భారం మోస్తున్నామని గ్రహించిన వారు, ఆ భారాన్ని ఎవరూ తొలగించలేరని గుర్తించిన వారు, తమ పక్షాన తమకు ప్రతినిధిగా, తమకు బదులుగా, తమ కొరకై సిలువలో మరణించి తిరిగి లేచాడు ప్రభు అని నమ్మినవారు, తమను ఆయన మాత్రమే ఈ అవమాన, అపరాధ, పాప భారం నుండి విడిపించగలరని విశ్వసించిన వారు ఆయన ఆహ్వానానికి ప్రతిస్పందించారు, ఆయన యొద్దకు వచ్చారు. ఇలా మొదటి పిలుపుకు ప్రతిస్పందించిన వారికే 2వ, 3వ పిలుపులు వర్తిస్తాయి. నా కాడి ఎత్తుకోండి,
నా యొద్ద నేర్చుకోండి అన్న రెండవ మూడవ పిలుపులు మొదటి పిలుపుకు, నా యొద్దకు రండి అని పిలిచిన పిలుపుకు ప్రతిస్పందించిన వారికి మాత్రమే. ఆ రెండింటి గురించి రేపు మర్నాడు ధ్యానిద్దాం. మొదటి పిలుపుకు సకారాత్మకంగా ప్రతిస్పందించిన మిమ్మల్ని అభినందిస్తూ ఈరోజు పాఠాన్ని ముగిస్తున్నాను. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.